తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 4:30 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. అలాగే ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవు కావడంతో ఫిబ్రవరి 11న నామినేషన్లను పరిశీలించారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఇక దాదాపు 25 రోజుల పాటు కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రచారం సమయం ముగియడంతో ఇక ఎక్కడికక్కడ మైకులన్నీ కూడా మూగపోయాయి. కాగా ఈ 3 ఎమ్మెల్సీ పోలింగ్ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే జరగనుంది. దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు మార్చి 3న జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తశ్రీ ఏదైతే ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి నగారం మోగిన తర్వాత నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 25 రోజుల పాటు కూడా అభ్యర్థులు తమ యొక్క భవితవ్యాన్ని ఏ విధంగా ఉండబోతుంది అనేది నిరూపించుకోవడానికైతే మొత్తం ప్రతి ఒక్క పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి వారి పట్టభద్రులకి ఏ విధంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు, ఎన్నికల్లో తమకు గెలిపించినట్లయితే ఎటువంటి ఉపాధి అవకాశాలు కానీ మిగతా అవకాశాలు కానీ వాళ్ళు కల్పించబోతున్నారు అనేది వాళ్ళ ప్రచారంలో 25 రోజుల పాటు కూడా చెప్పడం జరిగింది. ఇది దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణకు సంబంధించి 3 ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి కూడా ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి అయితే మొదలు కాబోతుంది. అదేవిధంగా ఇక్కడ ఏపీలో చూసుకున్నప్పటికి కూడా సేమ్ 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ జరగడానికి అయితే అధికారులు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అటు ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి 2, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఒక ఆయన అయితే నిలబడడం జరిగింది. మొత్తం అంటే ఒక స్థానం నుంచి మొత్తం 3 స్థానాలకు గాను దాదాపుగా 172 మంది కూడా అభ్యర్థులు మొత్తం కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం నుంచే వారు 4 గంటలకే మొత్తం ప్రచారం అంతా కూడా ముగిసింది. ఇక ఈ పోలింగ్ ఏర్పాట్లు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి సౌకర్యాలు కల్పించాలన్న దాని మీద పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా నిమగ్నమై ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏవైతే పోలింగ్ కేంద్రాలను చూసారో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఎవరైతే ఓటర్లు వస్తున్నారో ఓటర్లందరికీ కూడా మంచినీటి సదుపాయంతో పాటు అక్కడ సీసీ కెమెరా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకంటే ఇది ఒక ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పటికీ కూడా మొత్తం చదువుకున్న వారు, గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఇక్కడ ఎన్నికల్లో అంటే పోలింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది ప్రెస్టేజియస్ గా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కి సంబంధించిన కూటమి బలపరిచిన వారు కానీ లేకపోతే పీడీఎఫ్ అభ్యర్థులు కానీ అదేవిధంగా ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు కనుక ఎంతో కొంత ప్రాబల్యం మేరపై ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా అదే పార్టీ అయితే ఉంటుంది. కూటమికి సంబంధించి కొంతమందిని ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కొత్త నాయకులందరూ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పీడీఎఫ్ అభ్యర్థులతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ అంతటిని కూడా చూసేటప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటి నుంచి 48 గంటల పాటు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కనుక ప్రతి ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దు అంటూ కూడా జిల్లా ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా అదనపు బలగాలు కూడా మోహరించారు. మొత్తం ఓవరాల్ గా ఏజెన్సీ ప్రాంతాల నుంచి మిగతా వాటికి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు అయితే రేపు 27వ తారీఖు ఉదయం అయితే పోలింగ్ మొదలు కాబోతుంది. రైట్.